అంత ఈజీగా రాదు అభిషేకము, అంత ఈజీగా దేవుని శక్తి రాదు. అక్కడ త్యాగం చూశాడు దేవుడు. తల్లిదండ్రుల్ని కాదన్నాడు. నా నిమిత్తమై, నా నామము నిమిత్తమై, నా నిమిత్తమై, సువార్త నిమిత్తం ఎవరైతే తల్లినైనను, తండ్రినైనను, బిడ్డనైనను, అక్కలైనను, చెల్లెనైనను, భార్య భర్తలనైతే రాలేదు, భార్యని వదిలిపెట్టు అని చెప్పలేదు, భర్తను వదిలిపెట్టు అని చెప్పలేదు. కానీ తల్లినైనా, తండ్రినైనా, అక్కదమ్ములైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, భూములైనా, ఇంటినైనా ఎవరైతే నా నిమిత్తము పోగొట్టుకుంటారో దానికి నూరంతలు ఇహమందు పొందుకుంటానని యేసు ప్రభు చెప్పాడు. అదే రీతిగా ఎలీషా అందరికీ బాయ్ బాయ్ చెప్పాడు. ఇంటిని, భూమిని, తల్లిదండ్రులకు అన్ని బాయ్ బాయ్ చెప్పాడు. ఎంతో కాలం ఉన్నాడు ఏలియా దగ్గర, పరిచర్య చేస్తున్నాడు. ఆయన భోజనం చేస్తే ఆ భోజనము అయిన తర్వాత ఆయన చేతులు కడుగుతున్నాడు. ఎటువంటి పరిచర్య చేస్తాడో మనకైతే తెలియదు. ఇంకెటువంటి నీచమైన పనులు, గొడ్డు పనులు అంటాం కదా, అవి చేస్తాడో మనకైతే తెలియదు. అవన్నీ వివరంగా రాయలేదు. కానీ ఆయన అదే రీతిగా మోషే చేతులు కడుకుంటే ఎవరు కడిగేవారు మోషే చేతులు? యెహోషువ. వారందరూ ఉట్టిగా గొప్పవారు అవ్వలేదండి. మొదటిగా ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బాటమ్ టు అప్.